Good morning, friend. Third class maths, chapter 10, algebraic expressions, part 2. Okay, page number 199, exercise 2. Exercise 2. First problem. Identify and write the like terms in each of the following groups. So, a square, b square, minus 2a square, c square, 4a. So like terms ఏమో ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ a స్క్వేర్ ఉంది, ఇక్కడ a స్క్వేర్ చూడండి, ఇది మైనస్ 2a స్క్వేర్. అంటే a స్క్వేర్ మైనస్ 2a స్క్వేర్ ఒకే రకంగా ఉంది. ఇప్పుడు b స్క్వేర్ ఉంది, b స్క్వేర్ అంటే లేదు, a స్క్వేర్ రాస్తాం, c స్క్వేర్ ఉంది, c స్క్వేర్ లేదు, a లో a ఎక్కడ లేదు. అంటే ఒకే రకంగా టర్మ్స్ అన్ని కూడా మనం వచ్చి రాయాలి. దీన్ని మనం లైక్ టర్మ్స్ అంటాం. ఓకే, ఏ స్క్వేర్ ఉంది, ఇంకా ఏ స్క్వేర్ చూసుకున్నాం, మైనస్ 2 స్క్వేర్, ఈ రెండు కూడా లైక్ టర్మ్స్ అన్నమాట. ఓకే, మిడిల్ బిట్స్ చేంజ్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. ఓకే, సెకండ్ ప్రాబ్లం. State whether the expressions is in numerical expression or in algebraic expressions. ఇక్కడ కొన్ని సమస్య ఇచ్చారు, అవి న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ లేదంటే ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ మనం చెప్పాలి. చూడండి, ఫస్ట్ బిట్ ఎక్స్ప్రెస్. మీకు ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ చెప్పాలంటే కనుక వేరియబుల్స్ ఉండాలి. అంటే ఏదో ఎక్స్ వైయో పియో ఏఓ బియో సియో వేరియబుల్స్ ఉంటే దాన్ని ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అంటాం. ఇందులో ఎక్స్ ఉంది కాబట్టి ఇది వేరియబుల్ కాబట్టి ఇది మనం ఏమంటామంటే ఇట్ ఈస్ ఏ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఏ ఆల్జీబ్రిక్ expression. Algebraic expression. Also, second bit row 3m square. దీంట్లో వేరియబుల్స్ ఉన్నాయి కదా, m అనే వేరియబుల్ ఉంది కాబట్టి ఇది కూడా ఏమవుతుంది, ఈజ్ ఎన్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఇలా ఏదో ఒక ఎక్స్ఓ వైయో ఎంఓ పియో బియో సి ఏదో ఒక ఆల్జీబ్రిక్ ఉంటే వేరియబుల్స్ అంటే ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటాం. థర్డ్ చూడండి, మైనస్ 30 ప్లస్ 60. ఇందులో వేరియబుల్స్ అయితే ఏమి లేవు, ఓన్లీ నెంబర్స్ ఉన్నాయి. ఇలా నెంబర్స్ ఉంటే మనం అనుకుంటే న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఏమంటాం మనం న్యూమరికల్ ఎక్స్ప్రెషన్. న్యూమరికల్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఓన్లీ నెంబర్స్ ఉంటేనేమో మనం న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఇలా కాకుండా వేరియబుల్స్ ఉంటేనేమో ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ చెప్పేసి అంటాం. ఓకే, మిగిలిన చేయండి సేమ్ దే బాగుంది. నెక్స్ట్ థర్డ్ రో. ఓకే, థర్డ్ రో. స్టేట్ whether the algebraic expressions given below is monomial, binomial, trinomial, multinomial. ఇప్పుడు లిస్ట్ ఇచ్చాడు, అది మోనోమియల్, బైనామియల్, ట్రైనామియల్ లేదా మల్టినామియల్ మనం చెప్పాలి. దీని గురించి మనం ఎస్టర్డే చెప్పుకున్నాం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ చూడండి. చూడండి, ఇందులో వై స్క్వేర్ ఒకటి ఉంది, సింబల్స్ చూసుకోవాలి. ఏ విధంగా ముందు ప్లస్ ఉంది అనుకుంటాం, ఇది ఒకే ఒక సింబల్ ఉంది కాబట్టి ఏమవుతాయి మోనోమియల్ అవుతుంది. ఇది మోనోమియల్. నేను ఆల్రెడీ మనం చెప్పుకునే గురించి ఇక్కడ సింబల్స్ మెయిన్ ఏమవుతుంది ప్లస్ అనుకుంటాం, ప్లస్ ఒకటి ఉంది కాబట్టి మోనోమియల్ అది. ఓకే, తర్వాత చూడండి సెకండ్ బిట్ 4y మైనస్ 7z. ఫస్ట్ ఏమైతే ప్లస్ అనుకోండి, 4y ప్లస్ 4y, ఇది ఒక సింబల్ ఇది ఒక సింబల్, టూ సింబల్స్ ఉన్నాయి కాబట్టి బైనామియల్ అవుతుంది. బైనామియల్ ఆల్రెడీ ఎస్టర్డే ఐ టోల్డ్ యూ. ఓకే, ఇది చెప్పండి 6 బిట్ 100xyz. 100xyz సింబల్ ఏమి లేదు, ప్లస్ అంటే ఒకే ఒక సింబల్ ఉంది. ఒకే ఒక సింబల్ అంటే మోనోమియల్. ఓకే, మోనోమియల్ అంటే కానీ ఇక్కడ 100 ఒకటి, ఎక్స్ ఒకటి, వై ఒకటి, జెడ్ ఒకటి, ఇలా 4 ఉన్నాయని మల్టినామియల్ రాయకూడదు. సింబల్ చూసుకొని ఏమేమో ప్లస్ ఉంది. ఒకే ఒక సింబల్ ఉంది కాబట్టి అది మోనోమియల్. ఓకే, 2 ఉంటే బైనామియల్, 3 ఉంటే ట్రైనామియల్, 3 మోర్ దాన్ ఉంటే 3 కంటే ఎక్కువ ఉంటే కనుక మల్టినామియల్ మనం చెప్పుకొని ఎస్టర్డే ఆల్రెడీ. ఓకే,
క్యాలిక్యులేట్ చూడండి దీంట్లో 7x square minus 2xy plus 9y square minus 11. ఫస్ట్ ప్లస్ ఉన్నప్పుడు ఏమైపోతే సింబల్స్ కౌంట్ చేయండి 1 2 3 4 4 ఉన్నాయి 4 సింబల్స్ ఉంటే అది మల్టీనామియల్ 3 కంటే ఎక్కువ ఉంది కాబట్టి మల్టీనామియల్ ఓకే నెక్స్ట్ ఫోర్త్ రోమన్ నెక్స్ట్ ఫోర్త్ రోమన్ what is the degree of the each of the monomial చూడండి మన మోనోమర్స్ ఇచ్చాడు డిగ్రీ అడిగాడు డిగ్రీ అంటే మనం హైయెస్ట్ పవర్ చూసుకోవడం హైయెస్ట్ పవర్ చూసుకోవాలి ఏమవుతుందో 1 అనుకుంటాం డిగ్రీ ఏమవుతుంది 1 అవుతుంది డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 1 చూడండి సెకండ్ హోంవర్క్ చేయండి థర్డ్ చూడండి x y స్క్వేర్ z స్క్వేర్ x y స్క్వేర్ z స్క్వేర్ x పైన ఏమవుతుందో 1 అనుకోవాలి పవర్స్ అని యాడ్ చేయండి 1 ప్లస్ 2 ప్లస్ 2 1 ప్లస్ 2 3 3 ప్లస్ 2 5 డిగ్రీ ఏమవుతుంది 5 అవుతుంది డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 5 డిగ్రీ అంటే పవర్స్ మొత్తం యాడ్ చేసుకుంటే హైయెస్ట్ పవర్ డిగ్రీ అవుతుంది ఏమవుతుంది x పై పవర్ 1 y పవర్ 2 z పవర్ 2 మొత్తం కలిపి 5 వస్తుంది డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది ఓకే రిమైనింగ్ సమ్ సో మచ్ నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 5 Problem number 5. Find the degree of the each algebraic expression. This is degree find out. So 3x minus 15. So variables చూసుకోండి. ఇక్కడ x అనే వేరియబుల్. పైన పవర్ చూసుకోవాలి. పవర్ ఏమైపోతే 1 ఉందన్నమాట. సో డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. డిగ్రీ ఈక్వల్ టు 1. సెకండ్ బిట్ హోంవర్క్ థర్డ్ వన్. 2y square z plus 9yz minus 7z minus 11x square y square. ఇప్పుడు మనం ఏం చేస్తారంటే పవర్స్ కంపేర్ చేయండి y కి 2 z కి 1 పవర్ అయితే 1 1 ఉన్నాయి ఇందులో హైయెస్ట్ పవర్ చెప్పాలి మనం పవర్ సెట్ చేయండి 2 + 1 3 వచ్చింది 1 + 1 2 వచ్చింది ఇది 1 2 + 2 4 వచ్చింది హైయెస్ట్ పవర్ మనం డిగ్రీ అంటాం కాబట్టి చూసుకోండి ఇక్కడ 2 + 1 y పవర్ 2 ఇది పవర్ చూడండి పవర్ చెప్పండి ఇక్కడ 2 + 1 3 వచ్చింది 1 + 1 2 వచ్చింది ఇలా 1 ఉంది 2 + 2 4 ఉంది ఉన్న హైయెస్ట్ పవర్ డిగ్రీ ఎంత అవుతుందంటే 4 కాబట్టి పవర్ 2 + 2 4 ఇది కాబట్టి డిగ్రీ అవుతుంది 4 అవుతుంది డిగ్రీ ఈక్వల్ టు 4 పవర్స్ అన్ని యాడ్ చేసుకుంటే ఏదైతే హైయెస్ట్ నెంబర్ అది డిగ్రీ అవుతుంది డిగ్రీ ఈక్వల్ టు 4 ఓకే ఆ మోడల్ మెథడ్ చేయండి రిమైనింగ్ సమ్స్ చూడండి 203 secant number 203 exercise 3 find the length of the line segment PR diagram ఇచ్చాడు P this is Q PQ మనకు 3A ఇచ్చాడు PQ 3A Q నుంచి R కే 2A P నుంచి Q 3A ఇచ్చాడు Q నుంచి R 2A ఇచ్చాడు find the length of the line segment PR అంట PR ఫైండ్ అవుట్ చేయండి PR అంటే P నుంచి R ఇది రెండు పరిమాణం అన్నమాట చేయండి P నుంచి R P నుంచి R అంటే P నుంచి PR ఏమైనా PQ ప్లస్ QR రాయొచ్చు PQ ప్లస్ QR P నుంచి R మనం టోటల్ చేయాలి P నుంచి R అంటే P నుంచి Q కి PQ ప్లస్ Q నుంచి R QR PQ is equal to 3A QR is equal to 2A 3A plus 2A అంటే 5A 3A plus 2A equal to 5A సెకండ్ చూడండి find the perimeter of the following triangle సో డయాగ్రామ్ ఇచ్చాడు పెరిమీటర్ అంటే మొత్తం అన్ని సైడ్స్ యాడ్ చేసుకోవడం అంటే ఒక సైడ్ 2x ఒక సైడ్ 6x ఒక సైడ్ 5x మొత్తం అన్ని సైడ్స్ యాడ్ చేసింది 2x 6x 8x 8x 5x అవుతుంది 13x అవుతుంది ఆన్సర్ ఓకే అది చేయండి సెకండ్ రౌండ్ ఓవర్ చేయండి థర్డ్ రౌండ్ చూడండి
exercise 3 or no 8x first bit 8x comma 5x subtract the second term from the first term from తర్వాత ఏమో చూసుకోవాలి from తర్వాత ఫస్ట్ టర్మ్ ఉంది కాబట్టి ఫస్ట్ టర్మ్ నుండి సెకండ్ తీయాలి from తర్వాత ఫస్ట్ టర్మ్ ఉంది కాబట్టి 8x ఓకే సబ్ట్రాక్షన్ సింబల్ మైనస్ ఇది 5x కన్ఫ్యూజ్ అవ్వకూడదు from తర్వాత ఏమో చూసుకోవాలి మనకి ఇచ్చిన క్వశ్చన్ from తర్వాత ఫస్ట్ టర్మ్ అని ఉంది అంటే ముందు 8x రాసుకోవాలి సబ్ట్రాక్షన్ సింబల్ మైనస్ తర్వాత 5x 8x లో 5x తీసేస్తే ఎంత 3x లేదంటే x కామన్ తీసుకుని మీరు ఆయన x కామన్ తీసుకుని 8x రాసుకోతే 8 5x రాసుకోతే 5 8 minus 5 అంటే 3 x into 3 అంటే 3x లైన్ ఓకే चलो इनका छोड़ फोर्थ रोमन फर्स्ट बिट find the value of the following variables if x is equal to 1 so x is equal to 1 ఇచ్చాడు x is equal to 1 here ఫస్ట్ బిట్ ఏంటంటే మైనస్ x అంటే x ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి మైనస్ అలా ఉంటుంది x ప్లేస్ లో 1 పెట్టుకోండి అంటే ఆన్సర్ ఏమవుతుంది మైనస్ అవుతుంది ఓకే మైనస్ 6 ఇచ్చాడు x ప్లేస్ లో 1 పెట్టుకున్నాడు మైనస్ 6 సెకండ్ బిట్ చూడండి 4x so 4 into x is equal to 1 given 4 1 is 4 అవుతుంది 4 1 is 4 okay remaining sums common next question number 5 question number 5 simplify and find the value of so 4x plus x minus 2x square plus x minus 1 4x plus x minus 2x square plus x minus 1 when x is equal to minus 1 when x is equal to minus 1 simplify చేయాలి సో చెప్పండి x చెప్పండి 4x 1x 5x 5x into 1x 6x 4x 1x 5x ఇది ఒక 1x 6x x square minus 2x square numbers minus 1 ఓకే ఇప్పుడు మనం ఏం చేయాలంటే x ప్లేస్ లో -1 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి x ఉంది -1 x ప్లేస్ లో -1 స్క్వేర్ ఉంది స్క్వేర్ -1 ఎక్కడైతే x ఉందో ఏం చేయాలి -1 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి x ఉంది -1 ఈ -2 x ప్లేస్ లో -1 స్క్వేర్ స్క్వేర్ -1 బ్రాకెట్ మీన్స్ మల్టిప్లికేషన్ 6 into -1 -6 6 into -1 అంటే -6 బ్రాకెట్ సింప్లిఫై చేసుకోండి -1 స్క్వేర్ ఉంది ఎప్పుడైనా సరే మైనస్ స్క్వేర్ ఉంటే మైనస్ పైన ఈవెన్ నెంబర్ ఉంటే ప్లస్ అయిపోతుంది అప్పుడు ఏమవుతుంది +1 అయిపోతుంది మైనస్ స్క్వేర్ ఉంటే ఏమవుతుంది -1 హోల్ స్క్వేర్ అంటే +1 అయిపోతుంది ఇది సింప్లిఫై చేసుకుంటే -1 అలా అయిపోతుంది 1 అయిపోతుంది ఈ లాస్ట్ -1 -1 -6 so -2 under 2 bracket multiplication 2 under 2 ఇది -1 మొత్తం అంటే మైనస్ కాంబినేషన్ అంటే 6 plus 2 plus 1 minus 6 plus 2 8 8 plus 1 9 ఇప్పుడు ఇది సింప్లిఫై చేసుకొని x ప్లేస్ లో -1 పెట్టి మనం సింప్లిఫై చేసుకోవాలి 6 into -1 -6 ఈ మైనస్ ఎలా అవుతుంది మైనస్ స్క్వేర్ అయితే +1 అయిపోతుంది -6 -2 under 2 ఇది -1 అప్పుడు మైనస్ అంటే మైనస్ కాంబినేషన్ అయితే 6 plus 2 plus 1 minus around 6 plus 8 plus 9 answer -9 okay we will continue next class.